అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజైతే సరళమైసమ్మ టెంపుల్ పోయినాము. అక్కడ ఏమైందనేది చూపిస్తా చూడండి. మనము పోతుంటే ఎంట్రన్స్లోనే మనం ఫస్ట్ పోతుంటేనే అసలు కోతులు చూడండి ఎన్ని గానం కోతులు ఉన్నాయో. చుట్టుముట్టు కోతులు అవుతున్నాయి. అసలు వీటికి గుట్టలలో అడవులలో ఏం తిననీకి లేదు కాబట్టి రోడ్ల మీదకి అయితే వస్తున్నాయి. చూడండి కోతులు అయితే మనం పోయే దారిలో వస్తున్నాయి. మీకైతే ముందర కనిపిస్తున్నాయి కదా బర్రెలు. బర్రెల కన్నా కొంచెం ముందర ఉన్నదే అమ్మవారి టెంపుల్ అన్నమాట. మేము పొద్దుగాలని మార్నింగ్ ఒక 8:30, 9 అప్పుడైతే పోయినాము. ఇక్కడ సైడ్ ఉన్నదైతే పైన గుడి, కొత్తగా కట్టిన అమ్మవారి టెంపుల్ అన్నమాట. మనమైతే ఫస్ట్ కింద గుడికి పోయి దర్శనం చేసుకున్నాక పైన గుడికి అయితే పోదాము. చూడండి కోతి అయితే తన పిల్లనైతే తన ఈపు పైన ఎత్తుకొని నడుచుకుంటూ పోతుంది. అసలు అవి ఎట్లా ఎగురుతున్నాయి అంటే అట్లా ఎగురుతున్నాయి కోతులు. అటు అయితే వాటర్ అయితే నల్లల కాడనైతే వాటర్ తాగనీకనైతే వస్తున్నాయి. మనమైతే టెంపుల్ కాడికి అయితే పోతున్నాము. ఫస్ట్ మనమే అన్నమాట దర్శనం చేసుకున్నది అమ్మవారిని. అప్పుడప్పుడే అందరూ వచ్చి అయితే మొత్తం క్లీన్ చేసిరు అనమాట టెంపుల్ని మొత్తం శుభ్రంగా తుడిచి అంతా ఆలపనాలు అయితే చేసుకుంటారు. ఇక్కడైతే అమ్మవారు చూడండి ఎంత బాగుందో. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవడం లేదు. అంత మంచిగా ఉంటుంది అన్నమాట. మనం ఏదైనా కోరుకున్నాం అనుకో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం ఏదైనా కోరుకున్నాం అనుకో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. ఇక్కడైతే అసలు ఇక్కడ ప్రశాంతంగా మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఒక్కసారికి అక్కడ పోయి టెంపుల్ కాడ అమ్మవారి దగ్గర కూర్చొని మన బాధలన్నీ చెప్పుకున్నాం అనుకో అన్నీ అమ్మనే చూసుకుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే పుట్టుంటుండే ఇంత ముందుకి అమ్మవారి కాడ. ఇప్పుడైతే పుట్టలేదు. అక్కడనైతే బొట్లు పెట్టి అక్కడ దీపారాధన అయితే చేసిర్రు. ఇదైతే చుట్టుముట్ట అనమాట అమ్మవారిది. మనం ప్రదక్షిణలు చేసేదంటే ఈ టెంపుల్ మొత్తం రౌండ్గా తిరుగుతాం కదా, అక్కడనైతే చూపిస్తున్నా. ముందలనైతే అమ్మవారి కాడనైతే ఇట్లా మంచిగా ముగ్గేసి ఫస్ట్ అయితే మంచిగా అలంకరించారు అనమాట. ఇక్కడనైతే చెట్టు కింద అమ్మవారి పాదాలు ఉంటాయి అన్నమాట. చూడండి అమ్మవారి పాదాలు స్వయంభుగా వెలిసిన పాదాలు అనమాట. అయితే నేను రియల్ స్టోరీ చెప్తా అన్నా కదా, అసలు అమ్మవారు ఎట్లా వెలిసింది ఇక్కడ అనేది అయితే నేను చెప్తా. అయితే పూర్వం ఒక 200 సంవత్సరాల కింద అంటే నాకైతే ఈ స్టోరీ అయితే నిజమైనది, మా నాయనమ్మ చెప్పింది. అయితే అప్పట్లో రాచకొండ గుట్టలల్లో పుట్టోళ్ళు అనే ఉంటుండే అనమాట. అయితే అక్క ఇద్దరు కలిసి ఆవుల కాడికి పోయారు అనమాట. అప్పుడు అక్కకి చాలా ధూపు అవుతుంది అనేసి ఎక్కడ పోయినా వాటర్ లేవన్నమాట. నీళ్ళు లేకుంటే బర్రెల కాడికి పోయారు ఇద్దరు కలిసి. బర్రెలు ఆవులు అవన్నీ కొట్టుకొని గుట్టకు మేపుకోవడానికి అయితే పోయారు అనమాట. అయితే అప్పుడు అక్కకి ధూపు అవుతుంది, వాటర్ ఎక్కడ లేకపోయేసరికి బండ మీద ఆవు టాయిలెట్ పోసి ఆ ఆవుని వాటరే అనుకొనేసి అక్క తాగిందనమాట. అప్పుడు అయితే ఆ అమ్మాయి తాగింది కదా అక్క. అయితే ఆమెకి ఆ వాటరు ఆవుది మూత్రం తాగడం వల్ల ఆమెకైతే గర్భం దాల్చుతుంది అన్నమాట. గర్భం దాల్చినందుకు వాళ్ళ అన్నయ్యకి ఫస్ట్ ఏమనిపించదు అనమాట 5-6 months దాకా. అయితే దాని తర్వాత వాళ్ళ అన్నయ్యకు డౌట్ వస్తుంది. రోజు నా ఎమ్మటే బర్రెల కాడికే వస్తుంటే నువ్వు నాకు తెలియకుండానే నువ్వు వేరే ఆయనతో ఇట్లా చేసినావు అనే ఉద్దేశంతో, ఆయన అనుమానంతో అలా చెల్లెల్ని మళ్ళీ రోజు ఎట్లయితే బర్రెల కాడితో ఆవుల కాడ తోలుకుపోతాడో అట్లనే అదే విధంగా తోలుకొని పోయిండు. అదేవిధంగా రోజు ఎట్లనైతే ఆవుల కాడికి బర్రెల కాడికి పోతారో అట్లనే ఇద్దరు కలిసి పోయారు అనమాట. అయితే అన్నయ్యకి అదే కోపం మనసులో పెట్టుకొని తననైతే ఒక బండ మీద నువ్వు ఇక్కడైతే ఉండు చెల్లె, అయితే నువ్వు ఇట్లా వంగి ఉండు అని చెప్పిండంట. అతని దగ్గర ఉన్న కత్తితోని తన మెడ మీద ఇట్లా ఒకేసారి వేయంగానే తన మెడ ఎగురొచ్చి ఇట్లా పడ్డదనమాట. అందుకే అమ్మవారు మనం స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా చూసినట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ప్రత్యేకంగా గమనించి చూడండి అమ్మవారిని. ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు, కొంచెం క్రాస్గా ఉంటుంది అనమాట. అప్పుడైతే అట్లా అయిందనమాట. మీరు సరళమైసమ్మ అమ్మవారి టెంపుల్కి పోయినాక మీరు ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే మా పిల్లలు చూడండి, మా చిన్నోడైతే బయటికి పోదామని ట్రై చేస్తుండు, మా పెద్దోడైతే అడ్డుకుంటుండు. అక్కడ కోతులు ఉన్నాయి, పట్టుకుపోతే అని భయం ఉంది ఆయనకైతే ఎక్కువగా. మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక్కసారైనా సరే సరళమైసమ్మ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అక్కడ మీరు ఖచ్చితంగా మీరు కోరుకునే అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారు అయితే నిజమైన అమ్మవారు అనమాట.
నిజంగా మనం ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు. చూడండి ఒక్కసారి మీరు చూడండి ఎంత బాగుందో అమ్మవారి గుడి అయితే. అసలు 2 కళ్ళు ఎరిపోవన్నమాట మనం చూడడానికైతే. మనం ఎన్ని బాధలు ఉన్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ. మా చిన్నోడు అయితే మంచిగా ఆడుకుంటుండు. మేము పోయిన టైంకి అయితే ఎక్కువ పబ్లిక్ లేరు కాబట్టి మేము 1 గంట 2 గంటలు అయితే గుడి కాడన అయితే మంచిగా టైం స్పెండ్ చేసినాము. ఆడ ఉన్నంతసేపు అయితే ఏ టెన్షన్స్ ఉన్నా ఏదైనా సరే మంచిగా మైండ్ అయితే రిలాక్స్ అవుతుంది. చుట్టూ వాతావరణం కూడా పచ్చటి వాతావరణంలో అసలు మనం ఎంత ఉన్నా సరే ఇట్లా ఎంత సిటీలో లైఫ్ అంతా వేస్ట్ అనమాట. అసలు ఆ పచ్చని చెట్లల్లో పోయి 1 గంట 2 గంటలు ఉన్నా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర. ఎన్ని బాధలు ఉన్నా అయితే ఖచ్చితంగా పోతాయి. నేనైతే ఖచ్చితంగా ఒక్కసారన్నా పోవాలని మీరైతే పోవాలని అయితే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే చూసినందుకు.